పార్టీకి న్యాయం, పొత్తులో ధర్మం. సొంత పార్టీకి న్యాయం చేయాల్సిందే. ఇక పొత్తు ధర్మం పాటించాలని కర్ర విరగొద్దు, పాము చావొద్దు. 5 ఏళ్ల తన అధికారంతో ఏపీకి అమరావతితో బాబు ఒక మార్గం వేస్తే దానికి జగన్ వైసీపీతో ఒక గండి కొట్టాడు. ఆ తర్వాత 2024 అటు జనసేనను ఇటు బీజేపీని కలుపుకొని అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఇప్పుడు వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రంతో పాటుగా సొంత పార్టీ నేతల నుంచే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. 3 పార్టీలు కూటమి కట్టడంతో టీడీపీ పార్టీలో కొందరు ముఖ్య నేతలు సైతం త్యాగాలు సిద్ధపడవలసి వస్తుంది. తమకు బలమున్నా, గెలుపు మీద ధీమా ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు మిత్రపక్షాల కోసం తమ సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి. అయితే అటు జనసేన కూడా టీడీపీ, బీజేపీ కోసం 21 సీట్లకు తన బలాన్ని కుదించుకొని తన వంతు పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగాన్ని చేసింది. అయితే టీడీపీ మాదిరి అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జనసేనకు పటిష్ట నాయకత్వం లేదు. ఇది ఆ పార్టీ అధినేత పవన్కు కూడా ఒప్పుకున్న వాస్తవమే. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత బాబు ముందు ఈ త్యాగాలకు న్యాయం చేయాల్సిన బాధ్యతతో పాటు పొత్తు ధర్మానికి కట్టుబడాల్సిన విధి కూడా నెత్తిమీద ఉంది. పార్టీలో ఆశావహుల శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే పిఠాపురం నుంచి వర్మకు, వంగవీటి రాధాకు మీ త్యాగాలకు తగిన న్యాయం చేసే బాధ్యత నాది అంటూ ఎన్నికల ప్రచారంలో బాబు వీరిద్దరికి బహిరంగ హామీ ఇచ్చారు. ఇదంతా కూడా చంద్రబాబుకి పులి మీద స్వారీ మాదిరి తయారైంది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన పార్టీ సీనియర్లు ఒక పక్క పొత్తు కోసం సీటు వదులుకున్న నేతలు, మరో పక్క పొత్తు ధర్మం అంటూ జనసేన, బీజేపీ, ఇంకో పక్క ఇలా బాబు చుట్టూ ఎటు చూసినా సొంత పార్టీ నేతల నుంచి, మిత్రపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. దీనికి తోడు ఈ 3 పార్టీల మధ్య విద్వేషాలు ఎప్పుడు వస్తాయని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న వైసీపీ మరోవైపు. దీంతో బాబుకి అధికారం ఎప్పుడు అలంకారం కాదని అదొక పెద్ద గుదిబండే అనేది స్పష్టమైంది. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కూటమి ప్రభుత్వానికి అప్పులతో, తాకట్లతో మొండి చేయి చూపించింది వైసీపీ. దానికి తోడు నిత్యం కూటమి ప్రభుత్వం మీద అసత్య వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీ దినచర్యలో భాగమైంది. ఇటు పక్క సూపర్ 6 అంటూ టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో అమలుకు దారులు వెతుక్కోవాలి. అటుపక్క రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి చేసి ఇక ఏపీ రాజధాని అమరావతి అని ఎలా చెక్కు చెదరని సంతకం చేయాలి. దీనికి తోడు పార్టీ నేతలను, మిత్రపక్షాలను సంతృప్తిపరచాలి. జగన్ మాదిరి 100 మంది సలహాదారులను సృష్టించి అనేక చైర్మన్ పదవులను తెరమీదికి తెచ్చి బాబు కూడా పార్టీ నేతలకు పదవుల పంజరం వేయొచ్చు. కానీ దానితో పార్టీ నేతలను తృప్తిపరచొచ్చు. కానీ ఇలా చేస్తే రాష్ట్ర ప్రజల కష్టాన్ని వృధా చేసినట్టే అవుతుంది. ఇటు ప్రజలు కట్టే ట్యాక్సులకు అన్యాయం జరగకుండా త్యాగాలకు న్యాయం కావాలి, పొత్తుకు న్యాయం చేయాలి. అటు కర్ర విరగకూడదు, పాము సైలెంట్ అవ్వాలి అనే రీతిగా బాబు తన మార్కు చూపించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.